అరటి రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? చాలామందిలో ఉన్న సందేహం అరటి రేట్లు ఎందుకు తగ్గుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది మనం చూసుకుంటే ఈ ఎక్స్‌పోర్ట్‌కు ఎందుకు తగ్గాయో చూస్తే ఈ ఇరాన్ దేశాల్లో జియోపాలిటికల్ టెన్షన్స్ మరియు కరెన్సీ రిస్క్‌ల కారణంగా నిలిచిపోయాయి. ఇంకా ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌కు మార్కెట్‌లకు వెళ్లాల్సిన స్టాకులు ఎక్కువగా ఈ దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారు. దీనివల్ల యుఏఈ మార్కెట్‌లో అరటి పండ్ల సరఫరా ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండడం వల్ల ఈ అరటి పండ్ల నిల్వలు తక్కువగా ఉండడం వల్ల ఒక్కసారిగా ఈ ధరలనేది తగ్గుముఖం పట్టాయి. ఇంకా ఈ ఢిల్లీ బండ్ల విషయానికొస్తే అకాల వర్షాలు రావడం మరియు ముందు శివరాత్రి లోడింగ్ తర్వాత అధికంగా ఈ లోడింగ్లు జరిగి స్టాకులు నిలబడిపోవడము, దీనివల్ల మనకి ఈ ఢిల్లీ బండ్లు వీటి ధరలు కూడా తగ్గించారని తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనము ఈ వర్షాల కారణం వల్ల ఈ బయట లోకల్‌గా అమ్మే సరుకులనేది తక్కువగా అమ్ముడుపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి, ఈ తక్కువ సరుకులు అమ్ముడుపోవడం వల్ల మనకి ఈ లోడింగ్‌లనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల కూడా మనకి ఈ ఢిల్లీ బండ్లకు రేట్లు సడన్‌గా తగ్గిపోవడం జరిగింది. ఇంకా ఎప్పుడు పెరుగుతుందనే విషయానికొస్తే ప్రతి ఒక్కరిలోనూ ఇదొక ప్రశ్నలాగా మారుతుంది. ఎందుకంటే ఈ రేట్లనేది సడన్‌గా ఇప్పుడు తగ్గిన తర్వాత పెంచాలంటే కొద్దిగా చానా కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నా ఈ రంజాన్ లోడింగ్‌లు, ఈ హోలీ తర్వాత ఏమన్నా పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. మార్కెట్ అనేది తగ్గిపోవడం వల్ల ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా కొడుతున్నారు. ఇంకా మీ ఏరియాలో ఏ విధంగా కొడుతున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ రేట్లు తగ్గడానికి మీరు ఏ కారణం వల్ల తగ్గుతున్నాయనుకుంటున్నారో మనకు తెలియచేయండి కామెంట్ రూపంలో. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.